భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్య డబ్బులు. ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బులు నిలవట్లేదనే బాధ ఎక్కువ ఉంటది కదమ్మా. అవునవును. సో అసలు డబ్బులు ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇదివరకు కాస్త కూస్తో ధనాన్ని ఉంచుకునేవాళ్ళు, వస్తు రూపంగా గాని లేకపోతే డబ్బు రూపంగా గాని పొలాలు లాంటివి ఆస్తుల రూపంగా గాని ఉండేది. ఇప్పుడు డబ్బులు ఎంత సంపాదిస్తున్నారో విచ్చలవిడిగా అంత విచ్చలవిడిగా ఖర్చు కూడా అయిపోతుంది. ఒక రకంగా అంటే మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది అని అంటారు కదా. ఎందుకన్నారమ్మా మంచినీళ్ళలా ఖర్చు అవుతుందని? నీళ్ళలా ఖర్చులు పెడుతున్నారు అని మనకు ఒక నానుడి, ఒక మాట ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తా. ఇప్పుడు ఒక ఆలోచన. ఇదివరకు మనం అంట్లు కడుక్కోవాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా ఏం చేసేవాళ్ళం? పంపుల దగ్గర గాని బావుల దగ్గర గాని ఆ నీళ్లు మనం జాగ్రత్తగా తీసుకొచ్చుకుని పొదుపుగా ఆ బట్టలు తుక్కోవటం గాని అంట్లు కడుక్కోవటం గాని చేసేవాళ్ళు. అంట్లు ఎలా కడిగేవాళ్ళం? ఆరు బయట వేసుకుని బకెట్తో నీళ్లు పెట్టుకుని మళ్ళీ ఒక చిన్న గిన్నెతో చేసుకుని ఇట్లా చేత్తో పోసుకుంటూ అంట్లు కడుక్కునేవాళ్ళం. అప్పుడు మనకి బండెడు అంట్లైనా ఒక టబ్ అంట్లైనా బకెట్ నీళ్ళతో అయిపోయేది. ఇప్పుడు మనం ఎక్కడ కడుగుతున్నాం అంట్లు? ట్యాప్ కింద. అది షింకులో ట్యాప్ కింద కడుగుతున్నాం. ట్యాప్ ధార ఇంతలా వస్తుంది. ఒక్క గ్లాసు కడగటానికి అర బకెట్ నీళ్ళు అయిపోతున్నాయి. అలా అంట్లు మొత్తం కడిగేసరికి కనీసం 4 బకెట్ల నీళ్ళన్నా మనం వాడుతున్నాము. అది కూడా ఆ ట్యాప్ కూడా ఏంటి తెలుసండి, ఒక గ్లాస్ కడగాలన్నా ట్యాపు మనం తిప్పిన కొద్దీ దార అనేది మనకు వస్తుంది. మనం ఎంత నీళ్లతో శుభ్రం చేయొచ్చు, కడగచ్చు అనే ఆలోచన లేకుండా ఇంతలా దారతో ఇంత గ్లాసునైనా కడుగుతున్నారు. దానికి ఇంతలా సన్నధార సరిపోతుంది కదా. మనం ప్రప్రథమంగా చేసే తప్పు ఏమిటంటే నీళ్ల వాడకం ఎక్కువైంది ఇప్పుడు. ఇంకొక మాట ఏంటంటే, ఇది వరకు టాయిలెట్కి వెళ్ళాలంటే పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా ఆరు బయటకు వెళ్ళేవాడు కదా. అప్పుడు ఒక చెంబు నీళ్లతో కార్యక్రమం ముగించుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనం టాయిలెట్లు వాడటం వల్ల ఫ్లష్లు కొట్టి ఒక బకెట్ నీళ్లు పోతున్నాయి కదా. ఆ బకెట్ నీళ్లు మనం వారం వాడుకునేవాళ్ళు. 7 చెంబులు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఒక్క రోజునే వాడుతున్నాం మనం. కాబట్టి మనకి డబ్బు వాడకం ఎట్లా అయితే ఎక్కువైందో, నీళ్ల వాడకం ఎట్లా ఎక్కువైందో, డబ్బు కూడా అదే రకంగా మనకు ఖర్చు అయిపోతుంది. అందుకే నీళ్లు పొదుపుగా వాడితే డబ్బు నిల ఉంటుంది అని అన్నారు. కాబట్టి ఈ హడావుడి జీవితాల్లో ఈ ఫ్లష్లు, వాటర్ ట్యాంకులు, ఇంకొక మాట కూడా వాషింగ్ మిషన్లు ఎన్ని నీళ్లు తీసుకుంటోంది వాషింగ్ మిషన్? ఇది వరకు మనం ఒక 2-3 బకెట్లతో నీళ్లతో అవగొట్టేసేవాళ్ళం బట్టలు మొత్తం. ఇప్పుడు వాషింగ్ మిషన్ ట్యాంక్ నీళ్లు తీసుకుంటుంది. అది కూడా 3 సార్లు పోసుకుంటుంది, 3 సార్లు తిప్పుతుంది, పారబోస్తుంది. అవునా కదమ్మా? తర్వాత ఏ నీళ్ళైనా మనం ఏం చేసేవాళ్ళం వరకు ఇది వరకు అంట్లు కడిగినా, ఒకవేళ మనం బట్టలు ఉతికినా కూడా మనకు దొడ్లల్లో కొన్ని చెట్ల పాదులు అవి ఉండేవి. వాటికి ఏం చేసేవాళ్ళం? మనం ఒక చోట ప్లాటర్లే కట్టుకుని ఒక తూములలో ఏర్పాటు చేసి ఆ నీళ్లు వృధా పోకుండా మనం పాదులకు మళ్ళించుకోవటం కూడా జరిగేది. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? వేస్ట్ గా డ్రైనేజీలోకి పోతున్నాయి కదమ్మా. కాబట్టి నీళ్లు తక్కువ వాడు, ధనాన్ని నిలవేసుకో అని మనకు ఒక సామెత ఉంది. అరే మంచి నీళ్ళ ఖర్చు పెడుతున్నాం ఇంట్లో డబ్బులు అన్న మాట కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే నీళ్ల వాడకం ఎక్కువ వాడటం వల్ల కూడా మనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి నీళ్లు కూడా మనం ఎంతవరకు పొదుపుగా వాడుకోగలం. అన్ని చోట్ల మనం జాగ్రత్తలు తీసుకోలేం. అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం సిటీల్లో మనం బతుకుతున్నాం కాబట్టి ఫ్లష్లు ఆపలేం, వాషింగ్ మిషన్లు ఆపలేం. కనీసం అంట్ల దగ్గరైనా మీరు ఎంత ధార సన్నగా వదులుకొని అంట్లు కడుక్కోవడానికి వీలవుతుందో అంత కడుక్కోండి. లేదంటే ఆ పంపు కింద నీళ్లు ఒక డిష్లో పట్టుకుని చేత్తో పోసుకుని షింకులో అయినా కడుక్కోవటం అనేది మంచి పద్ధతి. అక్కడికైనా మనం కొంత నీటి వాడకాన్ని మనం తగ్గించుకుంటామని నేను అంటున్నానమ్మా. కాబట్టి డబ్బు నిలవ ఉండాలి అంటే నీటితో కొద్దిగా మనం
అనుసంధానమై నీటిని వాడటం అనేది కొద్దిగా తగ్గించుకుంటే మంచి పద్ధతి. అంటే నీళ్లు మనం ఎంత పొదుపు చేస్తే డబ్బులు కూడా అలానే అంత పొదుపు చేయొచ్చు అంటారు. అవునవును. చాలా చక్కగా వివరించారు. కొత్తగా ఉందమ్మా, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నీళ్ళు ఎంత పొదుపు చేస్తే మనం డబ్బులు కూడా అంత పొదుపు చేయొచ్చు అనే మాట అనేది ఫస్ట్ టైం వింటున్నా నేను. చాలా చక్కగా వివరించారమ్మా.